హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం ఒక మిస్టీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కెనడాలో ఉండే మానిటోబా అనే ప్లేస్ లో నార్సిస్ స్నేక్ డెన్స్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ 75,000 స్నేక్స్ అనేవి ఒకేసారి కలుస్తాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇంకా దీనికి రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ దాకా చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక చల్లటి ప్రదేశం చుట్టూ ఖాళీగా ఉంటుంది. అక్కడ ఒక్కసారిగా లక్షలాది పాములు అనేవి వస్తాయి. అయితే నార్సిస్ స్నేక్ డెన్స్ లో ఇదే జరుగుతుంది. అయితే ఈ నార్సిస్ స్నేక్ డెన్స్ అనేది కెనడాలో ఉన్న మానిటోబా అనే ప్లేస్ లో ఉంది. ఇంకా ఈ ప్లేస్ అనేది విన్నిపెగ్ అనే సిటీకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ రెడ్ సైడెడ్ గార్టర్ స్నేక్స్ అనే పాములు వస్తాయి. ఇవి పూర్తిగా సేఫ్ అండ్ విషం లేని పాములు. అయితే ఇక్కడ అందరికి కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే, ఈ పాములు అనేవి ఈ ప్లేస్ లోనే ఎందుకు కలుస్తాయి, వేరే ప్లేస్ లో కలవచ్చు కదా అని. అయితే ఇవి కేవలం ఈ ప్లేస్ లోనే కలవడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మానిటోబాలో చలికాలం అనేది చాలా చల్లగా ఉంటుంది. టెంపరేచర్ అనేది -30 డిగ్రీల కంటే తక్కువకు వెళ్తుంది. ఈ పాముల యొక్క బాడీ హీట్ అనేది బయట టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి చలిలో బతకడం అనేది చాలా కష్టం. అందుకే వీటికి ఒక వెచ్చటి సేఫ్ ప్లేస్ కావాలి. అయితే నార్సిస్ లో లైమ్ స్టోన్ అనే రాళ్లు ఉన్నాయి. ఈ రాళ్లలో నీళ్ల వల్ల గుండాలు అనేవి తయారయ్యాయి. ఈ గుండాల లోపల చాలా చల్లగా కాకుండా ఇంకా చాలా వేడిగా కాకుండా టెంపరేచర్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. అంటే 0 నుంచి 4 డిగ్రీల వరకు ఉంటుంది. సో వింటర్ సీజన్ లో ఈ పాములు అనేవి ప్లేస్ లోకి వెళ్లి నిద్రపోతాయి. అంటే హైబర్నేషన్ చేస్తాయి. ఇవి నిద్రలో ఉన్నప్పుడు ఎనర్జీ అనేది తక్కువగా ఉపయోగిస్తాయి. అండ్ కొన్ని రోజులకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా లాస్ట్ వీక్ లో మంచు కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పాములు అనేవి ఆ గుండాల నుండి బయటకు వస్తాయి. మొదట ఆడపాముల కంటే మగ పాములు అనేవి బయటకు వస్తాయి. ఎందుకంటే ఆడపాములతో కంపేర్ చేస్తే ఈ మగ పాములు అనేవి కాస్త చిన్నగా ఉంటాయి. అండ్ అవి బయటకు వచ్చి ఆడపాముల కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆడపాము అనేది ఒక్కటి బయటకు వచ్చిందంటే దాదాపు 50 నుంచి 100 మగ పాములు అనేవి దాని చుట్టూ చేరి ఒక బాల్ లాగా తయారవుతాయి. సో దీన్నే మేటింగ్ బాల్స్ అని అంటారు. అండ్ ఈ బాల్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పాములన్నీ కలిసి తిరుగుతూ మేటింగ్ కోసం ట్రై చేస్తాయి. ఈ టైం 1 నుంచి 3 వారాలు ఉంటుంది. సో ఈ టైంలో చాలా మంది టూరిస్టులు ఇక్కడ జరిగే అద్భుతమైన విషయాన్ని చూడడానికి వస్తారు. 1999 లో ఒకసారి చలి ఎక్కువైపోయి చాలా పాములు అనేవి చనిపోయాయి. ఎందుకంటే ఈ పాములు గుండాల్లోకి వెళ్లే ముందే చలి అనేది ఎక్కువగా వచ్చేసింది. సో అంతేకాకుండా హైవే 17 అనే రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ 10,000 స్నేక్స్ అనేవి కార్ల కింద పడి చనిపోయేవి. సో దీన్ని సర్చ్ చేయడానికి చాలా మంది స్నో ఫెన్నెస్ పెట్టారు. ఇంకా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ తవ్వారు. సో పాములు అనేవి రోడ్డు కింద నుంచి సేఫ్ గా వెళ్లొచ్చు. అండ్ ఆ తర్వాత పాములు చనిపోవడం అనేది కూడా చాలా వరకు తక్కువైంది. ఈ పాముల సంఖ్య అనేది 75,000 నుంచి 150,000 మధ్యలో ఉంటుంది. మేటింగ్ అయిపోయాక సమ్మర్ లో ఈ పాములు అనేవి అక్కడికి దగ్గరలో ఉన్న చిత్తడి నీళ్ళలోకి వెళ్తాయి. అండ్ అక్కడ కప్పలు పురుగులు తింటూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, అన్ని పాముల్లాగా ఈ ఆడపాములు అనేవి గుడ్లు పెట్టవు. డైరెక్ట్ గా 10 to 40 బేబీస్ ని పుట్టిస్తాయి. సో మళ్ళీ సెప్టెంబర్ వచ్చేసరికి చలిని తట్టుకోవడానికి ఆ ప్లేస్ కి వస్తాయి. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.